లక్కీ ది సూపర్ స్టార్ 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ మూవీ నాకైతే నచ్చలేదు. మూవీ మొత్తం కూడా ఒక కుక్క పిల్ల చుట్టూనే తిరుగుతుంది. మూవీ మొత్తం కూడా చాలా స్లో అండ్ బోరింగ్ గానే ఉంటుంది. మూవీ మొత్తం కుక్కపిల్ల చుట్టూ రాసుకున్నప్పటికీ కుక్కపిల్ల తల్లి నుంచి వచ్చే ఎమోషన్ గానీ హీరో సైడ్ నుంచి ఎమోషన్ గానీ కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ విషయానికి వస్తే లక్ష్మణ్ తన అక్క బావల దగ్గర ఉండి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు. తన అక్క కూతురు ఒక డిసీజ్ తో బాధపడుతూ ఉంటుంది. లక్ష్మణ్ తన అక్క కూతుర్ని చూసుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఒక ప్రమాదం నుండి ఒక వీధి కుక్కపిల్లని కాపాడి ఇంటికి తీసుకొస్తాడు. అందరూ కలిసి ఆ కుక్కపిల్లకి లక్కీ అని పేరు పెడతారు. లక్కీ వచ్చిన దగ్గర నుంచి తన అక్క కూతురిలో కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత పార్కులో లక్ష్మణ్తో గొడవ పడిన కౌన్సిలర్ మనుషులు ఆ కుక్కపిల్లను కిడ్నాప్ చేస్తారు. ఆ కుక్కపిల్ల కౌన్సిలర్ కి కలిసి రావడంతో కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు చేరుకుంటుంది. కుక్కపిల్ల కనిపించకపోవడంతో లక్ష్మణ్ అక్క కూతురు హాస్పిటల్ పాలవుతుంది. దీంతో కుక్కపిల్లను వెతుక్కుంటూ వెళ్లిన లక్ష్మణ్ సీఎం దగ్గర నుంచి ఆ కుక్కపిల్లను ఎలా తీసుకొచ్చాడు, ఇందులో హీరోయిన్ పాత్ర ఏమిటి, సీఎం ఆ కుక్కపిల్లను ఏం చేయాలనుకున్నాడు అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ మొత్తం కూడా కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ లేకుండానే వెళ్తుంది. మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా తీయలేదు. ఎమోషన్ కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. మూవీలో ఎక్కడా కూడా కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ అనస్వర రాజన్ ఉన్నప్పటికీ హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా లేదు. అసలు హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్సే లేదు. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్ గానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరు చెప్పుకోదగ్గట్టయితే చేయలేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ కోసం టైం పాస్కి ఒకసారి చూడొచ్చు, లేదంటే ఈ మూవీని స్కిప్ చేసేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.